సింపుల్‌గా 15 నిమిషాల్లో అయిపోయే ఈ మెంతికూర పప్పులో వేడి వేడి అన్నం, నెయ్యి వేసుకొని తింటే చాలదా ఈ రుచి అనిపిస్తుంది. మీరెప్పుడైనా ఇలా ట్రై చేశారా? అరకప్పు కందిపప్పు, పావు కప్పు పెసరపప్పు వేసుకొని శుభ్రంగా కడిగి 2 సార్లు 2:30 కప్పు నీళ్లు పోసుకోవాలి. మీరు తినే కారంకి తగినంత ఎండుమిర్చి, పచ్చిమిర్చి తీసుకోండి. నేనైతే ఇక్కడ 20 తీసుకున్నాను. అలాగే 2 తరిగిన టొమాటోలు, చిన్న సైజు నిమ్మకాయ, చింతపండు. ఒక స్పూన్ నూనె, అలాగే పావు స్పూన్ పసుపు వేసుకొని 4, 5 విజిల్స్ రానివ్వాలి. ఉడికించిన పప్పు మెదుపుకున్న తర్వాత చింతపండు, పచ్చిమిర్చి కూడా మెదుపుకొని మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. పప్పు రుచికి సీక్రెట్ అంతా ఇందులోనే ఉంది. 2 స్పూన్ల నూనె వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెమ్మలు 5, 6 సన్నగా తరిగి వేసుకోండి. వెల్లుల్లి దోరగా వేగిన తర్వాత శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద కప్పుతో మెంతి కూర వేసుకోండి. మెంతి కూర కొద్దిగా వాడ్చుకున్న తర్వాత 2, 3 నిమిషాల పాటు ఇందాక ఎనిపి పక్కనుంచుకున్న పప్పు ఇందులో కలిపేయండి. పప్పు 2 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మరోవైపు పాన్ పెట్టుకొని పోపు దినుసులు వేసుకొని ఆయిల్‌లో చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని పప్పులో కలిపేయండి. ఒక్కసారి ఇలా చేసి చూడండి మెంతికూర పప్పు. అన్నం, సంగటి, చపాతీ ఎందులోకైనా అద్భుతమైన రుచినిస్తుంది ఈ విధంగా చేసే మెంతికూర పప్పు.